హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా పిల్లలు స్కూల్‌కెళ్ళనమాట. అక్కడ ఈ జాజి పూల చెట్టు, కాగితం పూలంటాం గదా! అప్పుడు చిన్నప్పుడు బాగా అనేవాళ్ళం. ఆ చెట్లయితే సూపర్‌గున్నాయన్నమాట పువ్వులు. స్కూల్‌కెళ్తే చాలు స్కూలు విషయాలన్నీ గుర్తొస్తాయి చిన్నప్పటివి. సన్నీ అయితే వస్తాడనేసి వీడియో తీస్తానా. ఎందుకంటే వాడికి తెలవదు మేము స్కూల్‌కొచ్చినామని. అందుకని తీస్తాననమాట. ఇంక పిల్లలు తీసుకొని ఇంటికొచ్చిన తర్వాతయితే అప్పాలంటాలనేసి గ్యారప్పాలు చేస్తాననమాట. తెలంగాణ స్పెషల్ అనమాట ఇవైతే. ఎక్కువ గ్యారప్పాలంటాం తెలంగాణలో. బియ్యం పిండి తీసుకోవాలి దానికోసం. ఇంకా కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, కొంచెం పల్లీలైతే దంచి ఇట్లా పొడేసుకోవాలనమాట. ఎందుకంటే మనం అప్పాలు ఒత్తుకునేటప్పుడు కొంచెం మంచిగా రావు అందుకోసమని. తర్వాత శనగపప్పు ఏయించడం అవసరం లేదు. డైరెక్ట్ శనగపప్పు ఏసుకుంటే సరిపోతది. దానన్నిటిని ఇట్లా కలపాలి. తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొంచెమే ఏసుకోండి. ఒకవేళ ఎల్లిగడ్డ ఉంటే మాత్రం ఓన్లీ ఎల్లిపాయలైతే కొంచెం దంచి పేస్ట్ ఏసుకోవచ్చు. అదైతే ఇంకా బావుంటది. తర్వాత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎలా అంటే బాగా ఎక్కువ మెత్తగా కావద్దు. అలా అని నార్మల్‌గా గట్టిగా కావద్దు. అలా ఉండాలి. నార్మల్‌గా ఉండాలనమాట పిండి. అప్పటి వరకు కలుపుకోవాలి. చూడండి ఇలా నొక్కితే మంచిగా ఇలా రంధ్రంలాగా పడాలనమాట. అంత సాఫ్ట్‌గా ఉండాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలనమాట కడాయిలో. అది కూడా ఎలా ఉండాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు తక్కువ ఆయిల్ ఉంటే అవి కరెక్ట్‌గా కాలవనమాట. అందుకని. తర్వాతయితే ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకోండి. 3 సైడ్స్ కట్ చేసుకోవాలి. వన్ సైడ్ అయితే ఎటైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్కడైతే అతుక్కొని ఉంది గదా! ఆ ప్లేస్ ఉంచేసారనమాట. ఇవి దీని మీద చేస్తేనే మంచిగొస్తాయి ఆయిల్ ప్యాకెట్ మీద. వేరే కవర్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే దీనితోటైతే సాఫ్ట్‌గా ఆయిలీ ఉంటది కాబట్టి మంచిగా అంటే సాఫ్ట్‌గా ఉంటది కాబట్టి మంచిగొస్తాయి. ఇంకా నేనైతే ఫస్ట్ టైమ్ గదా! అలా ప్రయోగాలు చేస్తాననమాట. ఇలా పెట్టి చేద్దామని జూషినా. కానీ అది అతుక్కుపోయింది. ఆహా! ఇది పనికి రావట్లేదనేసి మళ్ళీ ట్రై జేషిన. వేరేలా అంటే చెయ్యితోటే చేశాను. కానీ చాలా ఎక్కువ పల్చగా ఒత్తేసిననమాట. కవర్‌కి మరీ పల్చగా ఒత్తొద్దు. అలా అని మరీ లావుగా ఉండొద్దు. లావుగా ఉన్నా అవి బావుండవు. అంత పిండిలాగా ఉండిపోతది. గట్టిగా అయిపోతాయి. అందుకని కొంచెం మీడియంలాగా ఒత్తుకోవాలనమాట అప్పాలు. నేను చూడండి ఫస్ట్ ఒత్తింది అసలు రాలేదు. తర్వాత చూడండి కొంచెం మీడియంగా ఉంచుతా. మరీ లావు గాకుండా, మరీ పల్చగా గాకుండా ఇప్పుడు చూడండి ఎలా వస్తదో ఇలా ఒత్తుకోవాలనమాట. చూడండి ఎంత మంచిగొస్తదో. కానీ చాలా స్లోగా వేసుకోవాలి. ఎందుకంటే ఇరిగిపోవడానికి ఛాన్స్ ఉంటది. బియ్యం పిండి గదా! తొందరగా ఇరిగిపోద్ది. అందుకని కొంచెం కొంచెం స్లోగా చేసుకోవాలనమాట. 2 సైడ్స్ రెడ్ కలర్ వచ్చే వరకి ఫ్రై జేసుకోవాలి. చూడండి ఎంత బాగొచ్చినాయో. ఫస్ట్ టైమ్ చేసినా అసలొస్తాయా రావా అని డౌట్‌లో ఉండే. కానీ చాలా మంచిగొచ్చినాయి. మా పిల్లలు ఆల్రెడీ సగం తిన్నారు. ఒక 1 కేజీ చేస్తే ఇన్నయినాయి అనమాట. అంటే ఆల్రెడీ తిన్నారు గూడా ఇంకా వీటిలల్లో నుంచి. ఇంక కొన్ని మిగిలినయి మాత్రమే ఇవి. ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులుంటాయి. 1 మంత్‌కి ఎక్కువ గూడా ఉంటాయి. కాకపోతే ఫ్రెష్‌గా ఒక 1 కేజీయే గదా! వెంటనే అయిపోతాయిలే అన్ని రోజులుండవు. మాయయితే 2 రోజుల్లో అయిపోయినాయనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారు గదా! ఆ టైంలో ఇవి తినడానికి బావుంటాయి. అందుకనే చేసి పెట్టినా అనమాట. ఒక 2 నిమిషాల ముందు ఫుల్ ఎండ కొట్టిందసలు. సడన్‌గా చూడండి ఎట్లా గాలి మొత్తం ఆగమాగం అయిపోతుంది. గాలి, ఆకులు దుమ్ము దుమ్ములేస్తుంది. రాళ్ళు కూడా పడ్డాయి కొంచెం. వర్షం కూడా పడ్డది కదరా? పడ్డది. అది కూడా కొంచెమే. అటు సైడ్ తడవలే, ఈ వరకే తడిచినాయి. కరెంట్ వచ్చింది చూసిలారే ఫ్రెష్ చూసిలా కరెంట్ వచ్చి మొత్తం తెల్లగా అయింది ఒకసారి కళ్ళ మధ్యలో. బా ఫ్రెండ్సా బాబు చూడండి ఆస్మాన్ చూడండి ఆస్మాన్లా కమ్మని నీ ప్రేమ. ఇక వీడి సంతోషం చూడండి. ఇక అరే వీడు చెడ్డ వేసుకోకుండా ఉన్నాడు రా. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెట్టు డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూసారా? చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో.